ఒక పక్క మేము మొదలుపెట్టిన బుడమేరు ఆధునీకరణ ఆపేశారు. గత ఏడాది బుడమేరుకి పడిన గండ్లు పూడ్చలేదు. దాని పర్యవసానమే విజయవాడ వరదలు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రకాశం బ్యారేజీ కూల్చడానికి బోట్లు పంపించాడు. రెండోది బుడమేరు. పాలకుల నిర్లక్ష్యం, వాళ్ళు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది. ఆ రోజు బుడమేరు గాని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేసుంటే మోడర్నైజేషన్లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అది చేయకుండా బ్రీచ్ చేసిన కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. మూడోది బుడమేరు పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు. నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు 20వ తారీఖు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం. దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు, అవి కూడా ఒక 40 మెట్రిక్ టన్నుల బోట్లు, 3 బోట్లు వదిలిపెట్టారు. అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో విధానం మీరు చూస్తే 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ను కొట్టే పరిస్థితి వచ్చింది. దాంతో కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చాయి 2. మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం. అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి, అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసినా తీయలేని పరిస్థితి, అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత. ఇవన్నీ కలిసి మేమందరం కూడా, నేను కానీ, మా మంత్రివర్గం కానీ, మా ఆఫీసర్లు కానీ 10 days ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం. ముందు రోజు కూడా పర్యవేక్షించాం. నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం. మీరు ఎప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు. అలాంటి అన్ని చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపోయేట్టుగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఎవ్రీడే నేను అదే చెప్తూ వచ్చాను. సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాను ఇప్పటికే. అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. 10 రోజులు పట్టింది మాకు. ఒక్కొక్క మంత్రి, రామానాయుడు అక్కడే ఉన్నాడు, నారాయణ గారు అన్న తిరిగారు. ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డులో పెట్టుకుని, హోమ్ మినిస్టర్ గారు, డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సమీక్ష చేసే పరిస్థితికి వచ్చారు.